హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది ఏమవుతుందంటే కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని అంటారు కదా. కొన్నిసార్లు అన్ని కూరగాయలు ఉన్నా కూడా ఇలా కూడా చేసుకోండి అని నేను అంటానండి. సో నేనైతే కూరగాయలు నిండుగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి ఎక్కువ రోజు స్టోర్ చేయకుండా ఇలా చేసుకుంటాను. ముందు రోజు క్యాబేజీ తోటి పిల్లలకి స్నాక్ చేశానండి, ఇంకా హాఫ్ మిగిలిపోయింది, అది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఈ విధంగా కర్రీ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా క్యాబేజీతో ఇలా ట్రై చేశారా? సింపుల్ అండి. ఆయిల్లో కొన్ని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లిపాయలు వేసి క్యాబేజీ అంతా మగ్గిన తర్వాతకి కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, పసుపు, ఉప్పు, అంతేనండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇదైతే వేడి అన్నంలో, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలా సింపుల్గా చేశాను. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అన్ని కూరగాయలు ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.